పిల్లారా, మనం ఇప్పుడు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మనము ఈ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. పిల్లారా, ఇక్కడ ఏమని వాక్యం చెప్తూ ఉన్నదంటే, మహాకోపియగువాడు దండన తప్పించుకున్నాడు, వాడు వాడిని లేకపోతే వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. మహాకోపియగువాడు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. మహాకోపము కలిగిన వాడు సర్వశక్తిమంతుడు మాత్రమే, ఎందుకంటే బైబిల్ ఆ విధంగా చెప్తుంది. కానీ వధువు మాత్రము ఆ యొక్క మహాకోపాన్ని ఆమె కలిగి ఉండదు. ఆయన కూడా దీర్ఘశాంతం కలిగిన వాడే, కానీ రెండవ రాకడలో ఆయన లోకం మీద ఆయన కోపంగా ఉంటాడు తప్ప వధువు మీద ఆయన కోపంగా ఉన్నాడు. వధువుని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమను బట్టి ఈ తెల్లవారుజామున ఆయన రక్షిస్తాడు తప్ప తన భార్య మీద లేకపోతే తన వధువు మీద ఆయన ఏం చేయడు చెప్పండి? కోప పడడు, ఆయన అమరిస్తాడు. ఎందుకంటే తన యొక్క విలువైన అమూల్యమైన రక్తము ద్వారా ఆమెను ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆమెని తెల్లవారుజామున రక్షిస్తాడే తప్ప కోపముతో ఎవరినంటే లోకాన్ని మాత్రమే మహాకోపంతో ఆయన నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది. అవి తర్వాత మనం చూద్దాం, అవి రెండవ రాకడకు సంబంధించింది. కానీ ఇక్కడ కోపము మహాకోపము అనే రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ మహాకోపం అంటే కోపం కంటే ఇంకా ఎక్కువ అనమాట. కొంతమందికి ఉండవలసిన కోపపడు కానీ పాపము చేయకుండా ఉండదు బైబిల్. కొన్ని సందర్భాల్లో కోపం వస్తాయి, కానీ ఆ కోపము అది మేలు కలుగు చేసేది ఉండాలి. హల్లెలూయా. అంతేగాని అది పాపము చేసేదిగా ఉండకూడదు. అంటే ఆజ్ఞ మీరేలాగా ఆ కోపంలో బూతులు మాట్లాడము, ఆ కోపంలో అన్యాయం చేయడము, ఆ కోపం పెట్టుకొని కీడు చేయడము, ఆ కోపం పెట్టుకొని తంత్ర కుతంత్రాలు మనడము, ఆ కోపం పెట్టుకొని ఆయన కార్యాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా అవి చాలా ప్రమాదకరమైన కోపం. పరలోక రాజ్యానికి చేర్చదు ఈ కోపం, పరలోక రాజ్యానికి చేర్చదు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నరుని కోపము నీతిని నెరవేర్చదని. చాలా మంది ఆ కోపం వల్ల కోపం పెట్టుకుని ఎవరొకరి మీద ఏదో కోపం పెట్టుకుని నీతిని పాటించకుండా, అంటే వాక్యాన్ని పాటించకుండా, వాక్యాన్ని నెరవేర్చకుండా ఉంటుంటారు. మీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, ఎత్తబోటుని పోగొట్టుకుంటారు. అందువలన ఇక్కడ కోపము అంటే మహాకోపము కలిగిన వారిని ఒకవేళ ఆయన ఏదో తప్పించినా కాపాడినా పానీయులైన ఉగ్రతను రక్షించినా 1000 ఏళ్ల పాలనకు వచ్చినా కూడా కోపాన్ని పోదు, మరలా కోపిస్తూనే ఉంటాడు. రాబో ఉగ్రతను తప్పించినా, అందువల్ల దండ నుండి తప్పించినా అని ఉందన్నమాట శిక్ష. అందువల్ల వాడు మరలా ఎందుకంటే ఆ స్వభావం పోదు, అతనికి ఆ బీజము పోదు. అందుకనే కోపిష్ఠులు రక్షించబడరు, కోపిష్ఠులు విడవబడతారు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే కోపముతో వాళ్ళు కీడు చేసేవారుగా ఉంటారు కాబట్టి వారు ఆ కీడుకరమైన ఏ కీడు చేస్తారో తెలియదు, ఏ హాని చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆ కోపంలో ఏమంటారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఆ వివేచన కోల్పోయి ఆ మంచి మాట్లాడుతున్నామో చెడు మాట్లాడుతున్నామో కూడా తెలియదు. ఆ విధంగా దోషాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆ కోపిష్ఠులు అనేటువంటి వారు విడవబడతారు. కోపిష్ఠులు పరలోక రాజ్యానికి రారు. ఎందుకంటే బైబిల్ ఆ విధంగా చెప్తూ ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ కోపం వల్ల వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? నీతిని అంటే ప్రేమించలేరు సహోదరుని. నీ ఆ యొక్క కోపం పెట్టుకొని జాలి చూయించకుండా, దయ చూయించకుండా, కనికరం చూయించకుండా, క్షమించకుండా ఆ విధంగా ఉంటుంటారు అన్నమాట వాళ్ళు. అందుకని యాకోబు రాసిన పత్రికలో మీరు ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1
చూడము 1వ అధ్యాయంలో, ఎందుకనగా నరుని కోపము సర్వశక్తిమంతుని నీతిని నెరవేర్చదు. అందుచేత దాని ముందు చదువు, ముందు వచ్చిన కూడా చదువు. నా ప్రియ సహోదరులారా, మీరే సంగతి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడునై వెంటనే సర్ర లేచిపోద్ది అనమాట కోపం. కొంతమంది క్షణాల్లో వచ్చేద్దామంటే కోపం, నిదానంగా ఏమి రాదు. వీటిలో మాత్రం చాలా స్పీడ్గా ఉంటారు, చాలా వేగంగా వచ్చేద్దామంటే కోపం. ఏమండి, పనుల్లో మాత్రం నిదానంగా ఉంటారు, ప్రార్థనలో నిదానంగా ఉంటారు, ఆరాధనలో నిదానంగా ఉంటారు. ఆయన కార్యాల్లో రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాం, అంత కంగారే ఉందిలే. ఏమండి, ఆ మందిరానికి కరెక్ట్గా వెళ్ళాలేటి, లేటుకి వెళ్తే అలాగా అన్నిటిలో కూడా నిదానంగా ఉంటారు. నిదానమే ప్రధానమని ఉంది కదండి. ఏమండి, నిదానమే ప్రధానమని ఉంటుంది లారీల మీద వాటి మీద రాసి. కాబట్టి అన్నిటిలో నిదానంగా ఉంటారు. కానీ ఏమండి, కోపంలో మాత్రము చాలా వేగంగా వచ్చేద్దన్నమాట. కోపం చాలా స్పీడుగా అంతలోనే మారిపోతారు, క్షణాల్లో మారిపోతారు అనమాట. అంతలోనే బాగుంటారు, అంతలో ఏమైపోతుంది చెప్పండి, ఆ కోపం చాలా వేగంగా వచ్చేద్ది అనమాట. దాని గురించి యాకోబు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, పిల్లారా చూడండి, ఇప్పుడు సిస్టర్ గారు చదివినట్టు, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి, ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఈ విందామనే మనసు ఉండదు. ఏదైనా చెప్తున్నారు వెంటనే కోపం వచ్చేది కొంతమంది. నీకు అర్థమైందా, నాకు చెప్పడం ఏంటి అన్నట్టు ఏమవుతుంది చెప్పండి, వెంటనే స్పీడ్గా కోపం వచ్చి చాలా కాదు ఎలా కాదు అంటారు అనమాట. కోపం వెంటనే చాలా స్పీడ్గా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి, వినుటకు వేగిరపడువాడు గాను, మాట్లాడుకో నిదానంగా మాట్లాడు, వేగంగా వచ్చేద్ది అనమాట కోపిష్టులకి. వీళ్ళకి వినే మనసు ఉండదు, వినుటికి ఇష్టపడరు వాళ్ళు. ఈ కోపిష్టులకి వినాలనే మనసు ఎక్కువగా ఉండదు వాళ్ళు. మాకు ఎందుకంటే గర్వం ఎక్కువగా ఉండి, అహంకారం ఎక్కువగా ఉండి, మాకు అన్ని తెలుసు అనేటువంటి భావంలో ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి వినే మనసు, విందాం, ఆలకిద్దాం, చెప్పండి, మీరు చెప్తున్నారు కదా చెప్పండి అని వినే మనసు ఉండదు వీళ్ళకి. నీకు అర్థమైందా, వినుటకు ఆసక్తిగా కనబడరు, వినుటకు ఆసక్తి చూపించరు వీళ్ళు. ఈ కోపిష్టులకి వాళ్ళకు వినుటకు వేగిరపడేవారుగా ఉండరు. అందుకని అన్నాడు, మీరు వినుటకు వేగిరపడేవారుగా, వినే స్వభావం కలిగిన వారుగా ఉండాలి. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వినేవారుగా, వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడుకు నిదానించేవాడుగాను. అర్థమైంది, కోపిష్టికి వెంటనే ఆ కోపంలో చాలా వేగంగా వచ్చేస్తాయి మాటలు. బాణాల్లాగా, ర్యాకెట్లాగా యుద్ధాలకు వదులుతారు. అలాగే చాలా ఫోర్సుగా వీళ్ళ మాటలు కోపంతో వచ్చేస్తుంటే కోపిష్టులు తెలిసిపోతారు చాలా వేగంగా. అందుకని మాట్లాడుటకు నిదానంగా ప్రార్థన చేసుకుని కానీ అదేమి ఉండదు వాళ్ళకి. వెంటనే వేగంగా కోపం వచ్చేది. బాబు ఇంతలోనే ఇలా ఉన్నారు, ఇంతలోనే మరి ఇలా మారిపోయాడేంటినా, ఇంతలోనే ఇలా మారిపోయిందంటే చాలా వేగంగా మారిపోతారు. ఈ రోజు ఇలాగే ఉన్నారు కదా, రేపు అలాగ ఉంటారని ఉండదు, నమ్మడానికి లేదు కోపిష్టం. రేపు ఎలా మారుతారో తెలియదు, రేపు ఎలా ఉంటారో తెలీదు. నీకు అర్థమైందా? అందుకని కోపిష్టులకు అందరూ భయపడిపోతుంటారు. ఆ కోపంలో ఏం చేస్తారోరా అని ఆ కోపిష్టులు ఏం చేస్తారో చెప్పండి, భయపడిపోతుంటారు. మాకు తెలిసినట్టు కావుండేది రెవెన్యూ కాలంలో ఆవిడ చాలా కోపిష్టాలు. ఆవిడ దగ్గర భయపడిపోయి, ఆవిడ గొడవలకు భయపడిపోయి, ఆవిడ కోపానికి భయపడిపోయి, ఆ పక్కన ఉన్నోళ్ళు కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి భయపడి. ఆవిడ కోపంతో గొడవకు వచ్చింది అనుకోండి, ఎవ్వరు కూడా ఆవిడ ముందు నిలబడలేదు. అంత భయంకరమైన కోపిష్టాలు అనమాట. బాబోయ్ ఎప్పుడు వచ్చి ఏం చేస్తుందో ఈవిడని భయపడి అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కొంతమంది.
ఏదో దిక్కు వెళ్ళిపోయింది భయపడి. అంత భయంకరంగా ఉంటుంది అనమాట ఆమె కోపం, అంత భయంకరమైన బయట. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి, కోపించుటకు ఎందుకంటే కోపించుటకు నిదానంగా ఉండేది ఆయన వధువు, ఆయన మనిషి. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా కోపించుటకు నిదానంగా ఉంటారు. అర్థమైందా మీకు? తర్వాత వినుటకు వేగిరపడువారుగా ఉంటారు, మాట్లాడుటకు నిదానించువారుగా ఉంటారు. కోపించుటకు నిదానంగా వస్తుంది కోపం, అది నిజమైంది. త్వరగా వస్తుందంటే డేంజరే, వాళ్ళు నమ్మకూడదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రమాదమే. త్వరగా కోపం వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళు నమ్మకూడదు. ఎందుకంటే అది వాక్య విరోధం. త్వరగా కోపం వస్తుందంటే అతను వాక్యాన్ని పాటించడం ఉండదు. ఇంటికి వేగురిపడి వాడుగా లేడంటే అది వాక్య ప్రకారంగా లేడు. మాట్లాడు నిదానంగా లేడంటే, త్వరగా కోపం వచ్చి రేగిపోతున్నాడంటే మాత్రం అతను వాక్య ప్రకారంగా లేడు, వాక్యానికి విరోధంగా ఉన్నాడు అతడు. అందుకని బైబిల్ చెప్తుంది, ఎందుకనగా నరుని కోపము నీతిని నెరవేర్చదు. ఆ కోపం వలన ఆ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? నీతిని నెరవేర్చడు. అంటే నీతి కార్యాలకు దూరంగా ఉంటాడు, ప్రార్థనకు దూరంగా ఉంటాడు, సహవాసానికి దూరంగా ఉంటాడు, పరిచర్యకి దూరంగా ఉంటాడు, ఆయన కార్యాలకు దూరంగా ఉంటాడు, ఎవరిని ప్రేమించడు. మరి యోసేపుని ఆ సహోదరుడు కోపం పెట్టుకుని నీతి కార్యాలు నెరవేర్చలేదు. నీతిని నెరవేర్చారా? యోసేపు పట్ల ఏమైనా ప్రేమించారా? యోసేపుకి ఏమైనా సహాయం చేశారా? యోసేపుని ఏమైనా ఆదరించారా? యోసేపు పరిచర్యలు ఏమైనా పాలు పొందారా? ఏమైనా యోసేపు యొక్క కష్టాల్లో ఏమైనా పాలు పొందారా? ఏమీ లేదు. ఎందుకని ఆ కోపం పెట్టుకుని వాళ్ళు దూరంగా ఉన్నారు, నీతిని నెరవేర్చలా. ఇది అర్థమైందా? నీతి కార్యాలు చేయలేదు. అలాగే యూదులు కూడా మెస్సీ మీద కోపం పెట్టుకొని వాళ్ళు నీతిని నెరవేర్చలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చక వాళ్ళు పిల్లారా మెస్సీని చాలా భయంకరంగా హింసించి శ్రమ పెట్టి ఇవన్నీ చేశారే తప్ప వాళ్ళు నీతిని నెరవేర్చలేదు. సౌలు రాజు కూడా కోపం పెట్టుకుని దావీదు విషయంలో నీతిని నెరవేర్చలేదు. అందరి విషయంలో నెరవేర్చి ఉండొచ్చు, కానీ కోపం పెట్టుకుని ఏం చేయలేదు చెప్పండి? నీతి అంటే నీతిని నెరవేర్చడం ఆయన వాక్యాన్ని పాటించాలి, ఆయన వాక్యాన్ని నెరవేర్చడం, ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటించడం. కాబట్టి చాలా మంది ఆ కోపం పెట్టుకొని ఆ విధంగా నీతిని నెరవేర్చకుండా ఉంటుంటారు. అందువల్ల నరుని కోపము నీతిని నెరవేర్చదు. అందుకని చాలా మంది ఆ కోపం పెట్టుకొని, ఆ సరశక్తిమత మీద కోపం పెట్టుకొని, సహోదరుల మీద కోపం పెట్టుకొని ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. కోపం పెట్టుకొని చాలా భయంకరంగా ఉండేవాళ్ళు ఉంటారు, చాలా ప్రమాదకరంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ కోపిస్టులు చాలా ప్రమాదకరంగా, కీడుకరంగా తయారైపోతారు అనమాట. వాళ్ళు అందుకని వాళ్ళని ఆయన తప్పించడం, కోపమును విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. ఒకవేళ తప్పించినా అక్కడికి వచ్చినా కూడా, వేయడ పాలనకు వచ్చినా కూడా స్వభావం అలా ఉంటది. కాబట్టి అక్కడికి వచ్చినా కానీ మెస్సీ మీద కోపపడతాడు, పౌలు మీద కోపపడతాడు. అక్కడికి వచ్చినటువంటి ఆ నీతిమంతుల మీద కూడా కోపపడతా ఉంటాడు. అక్కడికి వచ్చినా కానీ అక్కడ ఆ కోపం మారడం లేకపోతే ఆ కోపం విడవడం, దాన్ని ఎక్కడి నుంచో పూర్వం వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతల నుండి తెచ్చుకున్నాడు. అది అక్కడి నుండి వచ్చింది, కయ్యూను దగ్గర నుండి వచ్చింది. ఈ కోపిస్టులందరూ కూడా ముత్తాత ఎవరంటే కయ్యూను. నీకు అర్థమైందా? వాడిని అనుసరిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు, వాడి మార్గంలో నడుస్తూ ఉంటారు. కోపం వల్ల ఏం చేశాడు చెప్పండి? కయ్యూను ఏబేల్ని చంపేశాడు. నీతిని నెరవేర్చాడా? లేదా? కోపిస్తే ఆ కోపం వల్ల నీతిని నెరవేర్చడు. అందులో మీలో ఆ కోపం ఎవరుందో, ఆ కోపిస్తులుగా ఎవరున్నారో మీరు చూసుకోండి. మీరు ప్రమాదం. ఒకవేళ ఆయన దండం నుండి తప్పించినా నువ్వు మరలా కోపపడుతుంటావు. కాబట్టి ఎందుకంటే నువ్వు మారలేదు కాబట్టి, వర్తమానం విన్నా నువ్వు మారలేదు కాబట్టి, కోపాన్ని విడిచిపెట్టమన్నా కానీ నువ్వు విడిచిపెట్టలేదు కాబట్టి, నిన్ను తప్పించినా నువ్వు అక్కడికి వచ్చిన వేయన పాలనకు వచ్చినా కూడా నీవు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపడుతుంటావు తప్ప నీవు మారవు. కాబట్టి ఇక్కడే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు. వాక్యం చెప్తుంది కోపిష్టిని ఏమండి? కోపం అంటే
మంచి కోపం కూడా ఉండదు. అలా కాకుండా ఆ కోపం అనేటువంటిది మహాకోపం అంటే కీడు చేసేటువంటి కోపం. చాలా మంది కొంతమంది కోపంగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళంటే భయపడాలి. ఎప్పుడు కూడా నీవేదో భయపడాలనిపించుకోకూడదు. నీవేదో భయపడాలి, ఎప్పుడు కోపంగా సీరియస్ గా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళని చూసి భయపడిపోతుంటారు. ఎప్పుడు కూడా నీవంటే భయపడాలనుకోకూడదు. సర్వశక్తిమంతుడంటే భయపడాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ కోపానికి భయపడి, నువ్వు కోపిష్టిగా ఉన్నట్లయితే నీ కోపానికి భయపడి ఎవరైనా పిల్లారా ప్రార్థనకు రాకపోవడమో, నీ ఇంట్లో వాళ్ళు కానీ నీ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ రాకపోతే ఆ కోపిష్టులకే ప్రమాదం. ఎందుకంటే ఆయన వాక్యమును బట్టే తప్ప పిల్లారా నాకు కోప్పడాలి, ఎవరైనా కోప్పడి బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఈ విధంగా కోప్పడి ఉండడని, ఈ విధంగా భయపడి ఉండడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ వాక్యమును పాటించేవాడు ఎలాగైనా సేవకులకు కానీ ఎవరికైనా కూడా భయపడి ఉంటారు. ఆ భయం ఎలాంటిదంటే, ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకోండి, ఏ భయం అని అంటే ఆ భయం పిల్లారా, ఏ భయం ఉండాలంటే ఎవరికి వధువుకి ఏ భయం ఉంటుందంటే ఆమె లోకానికి జడుస్తుంది, ఆయనకి భయపడుతుంది, సహోదరులకు భయపడుతుంది, సేవకులకు కూడా భయపడుతుంది. సేవకుడైన ఎవరైనా అంతే. ఎందుకు భయపడతారంటే, ఎందుకంటే ఎక్కడ నేను వాక్యానికి విరోధంగా నడిస్తే వీళ్ళేమి క్రైస్తవులు అంటారేమో, ఎక్కడ నేను వాక్యాన్ని పాటించకపోతే వీళ్ళేమి క్రైస్తవులు అంటారేమో, ఆ విధమైన భయం. అర్థమైందా? ఎక్కడ నేను వాక్యాన్ని మీరిపోతానేమో, వాక్యాన్ని మీరిపోతే చర్చికి వెళ్తున్నారు కదమ్మా ఏదా అంటారేమో అనే ఆ భయాన్ని బట్టి భయపడి ఆ వాక్య ప్రకారం నడిచేటువంటి వధువు నిజమైన వధువు. అది ఆ భయం అంటే. ఆయన స్తోత్రం, హల్లెలూయా. ఆ భయము కలిగి ఉండాలి. నీకు అర్థమైందా? ఆ భయము. ఎందుకంటే అన్ని జనుల మధ్య నువ్వు ఉన్నావు అని అంటే, అన్ని జనుల మధ్య భయముతో జీవించాలంటే వాడు ఏదో చేస్తారు, పొడిచేస్తారు, తన్నేస్తారేమో అని వాళ్ళకు భయపడుతూ ఆ విధంగా జీవించమని కాదు అర్థం. వాక్యాన్ని ఎక్కడ నేను మీరిపోతానేమో, అన్ని జనుల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను గనక ఎక్కడ నేను ఈయనేమి నీతిమంతుడయ్యా, ఈయనేమి పరిశుద్ధుడయ్యా, ఈయనేమి క్రైస్తవుడయ్యా అని అంటారేమో, ఆయన నామం ఎక్కడ దూషించబడుతుందో ఏమండి భయపడుతూ ఆయన నామమును అవమానము రాకుండా భయపడుతూ జీవించడం అనేటువంటిది, వాక్య ప్రకారంగా జీవించడం అనేటువంటిది నిజమైనటువంటి మార్గమైనది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆ విధంగా భయం కలిగి ఉండాలి. అర్థమైందా? ఆ విధంగా నువ్వు వాళ్ళని భయపెట్టు, వీళ్ళని భయపెట్టు అనే మాట ఎక్కడ ఉందా? ఏమండి? వాళ్ళని భయపెట్టు, వీళ్ళని భయపెట్టు అని ఉందా? ఏమండి? విశ్వాసం నువ్వు భయపెట్టు, నీకు ఏమండి నీకు భయపడి నీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థన రాకుండా, నీకు భయపడి ఏమండి నీ సహోదరు కూడా ప్రార్థన రాకుండా ఆ విధంగా భయపెట్టు అని ఉందా? లేదు. మీరు భయము కలిగి ఉండడం ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా నువ్వు కోపంతో పెట్టుకొని నేనంటే భయపడాలని అలాగా బిగుసుకుపోయి ఉంటారు అన్నమాట. శవంలాగా కొంతమంది ముఖం అలా బిగుసుకుపోయి ఉంటుంది, బిగుసుకుపోయి ఎలాగ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు చూడగానే భయపడాలని దూరంగా వెళ్ళిపోతుంటారు. అలాంటి చూసి అలాంటి వాళ్ళని తోడేలుగానో భావించి పైన పడి రెక్కేత్తదేమరా అని భావించి నిన్ను తోడేలాగా చూసి భయపడిపోయి దూరంగా ఉంటుంటారు. నీకు అలా కోపం పెట్టుకొని అలా చేస్తే అలా ఉండకూడదు. నువ్వు ప్రేమించాలి. కానీ ఎదుటివారు నేను ఎక్కడ వాక్యానికి విరోధంగా జీవిస్తానేమో ఒక భయముతో ఉండాలని వాక్యం చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఒకవేళ సేవకుడు ఉండాలనుకోండి, భయం కలిగి ఉండాలంటే ఎక్కడైనా వాక్యానికి విరోధంగా ఉంటే నీ ఇలా వాక్యానికి విరోధంగా ఉన్నావేమిటని
ఆ వాక్యాన్ని తీసుకుని ఆయన బోధిస్తాడు భయపడి ఏమండి ఆ విధంగా వాక్య ప్రకారముగా ఉండాలి. అది ఆ విధమైన భయం ఉండాలి. ఇలాగ కనుక లేకపోతే నేనంటే భయం లేదు వీళ్ళకి, సర్వశక్తిమంతుడంటే భయం లేదు అనుకోవాలి తప్ప నేనంటే భయం లేదేంటి, నేనంటే వీళ్ళకి భయం లేదు, నా సంగతి ఏంటి వీళ్ళకి చూపించాలి అని భయపెట్టాలనుకునే రకం ఉంటది కోపిష్టి గుంపే. భయపెట్టాలనుకుంటారు వాళ్ళు, ఆడోళ్ళు కానీ మగాళ్ళు కానీ. ఈ కోపిష్టి గుంపు అంటారు అన్నమాట ఇది. వీళ్ళని తప్పించిన వీళ్ళు మారరు కాబట్టి, ఎందుకు ఎక్కడ మారని వాళ్ళు అక్కడ మారతారేంటి? ఇక్కడ మారడానికే ఈ వర్తమానం ఇచ్చాడు. కానీ వర్తమానం విని కూడా నువ్వు మారలేకపోతే తప్పించినా కానీ నువ్వు మారవు. అందుకని ఆయన అన్నాడు మహా కోపిష్టి దండను తప్పించుకోడు అన్నాడు. ఆయన ఉగ్రతని తప్పించుకోడు, మహాకోపి ఎగువాడు తప్పించుకోడు, విడవబడతాడు, ఉగ్రత పడతాడు అతడు. ఒకవేళ సరశక్తి పానీలను తప్పించినా మరలా కోపడతానే ఉంటాడు. మధ్య ఆకాశానికి వచ్చినా కోపడతాడు, 1000 ఏళ్ల పాలకు వచ్చినా కూడా కోపడతాడు. ఎందుకంటే వాడికి ఓర్పు తక్కువ, సహనం తక్కువ, ఏమండి కోపం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రమాదంలో పడిపోతారని సామెతల గ్రంథంలో చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే పిల్లారా, కోపం అనేటువంటి దేవుడు చెప్పండి చాలా ప్రమాదకరమైంది. ఆ కోపం వల్లే చాలా మంది ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఆ కోపం అనేటువంటిది నరకానికి తీసుకుపోద్ది. అందుకని కోపం విషయంలో నిదానంగా ఉండాలని, మాట్లాడిన విషయంలో ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే నిదానంగా మాట్లాడాలని, వినుటకు వేగరపడేవారుగా ఉండాలని. అందుకని నోరు గలవాడు ఏమండి చెవి గలవాడు వినుగాకనుంది కానీ నోరు గలవాడు వినుగాకనుందా? ఏమండి ఈ కోపిస్టులు పెద్ద నోరేసి పడిపోతారు అర్ధరాత్రి దాకా. పెద్ద నోరు, ఏమండి వాళ్ళకి పెద్ద నోరు ఉండదు కోపిస్టులకి. ఎంత అంది ఆ కోపమంతా నోట్లో బయటకు వచ్చేది. ఇక్కడ స్తుతించడానికి మాత్రం, ఆరాధించడానికి మాత్రం మౌనంగా చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, కాదట్లేదు. ఆ 2 చేతులు ఎత్తి పైకెత్తి ఆయన స్తుతించమన్నప్పుడు మాత్రం నోరు రాదు. అర్థమైందా? అలాగా ఆ కోపం చల్లారితే చాలా మందికి వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు ఉంటుంది ఆ కోపం. సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలి కోపం? సూర్యుడు అస్తమించినట్లుగా నీ కోపం కూడా అస్తమించాలి. కానీ కొంతమందికి ఆ కోపం త్వరగా. చూడండి పిల్లారా, మనం ఒకసారి లేవి కాండము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీ ప్రజలలో కొండిములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యావేను, నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకు రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి కదిలింపవలను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తాడు ఆయన. కోపం పెట్టుకుని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు, భర్తను ప్రేమించరు, భార్యను ప్రేమించరు, సోదరుని ప్రేమించరు, తల్లిదండ్రులను ప్రేమించరు, అత్తమామలను ప్రేమించరు, ఎవరిని కూడా ప్రేమించరు. కోపం పెట్టుకుని, ఏదో కోపం పెట్టుకుని సహోదరులు కూడా ప్రేమించరు. ఇలాంటి వాళ్ళు దండను తప్పించుకోరు, ఆయన శిక్ష తప్పించుకోరు, ఆయన ఉగ్రత తప్పించుకోరు. అందుకని కోపం పెట్టుకుని ఏం చేయాలంటే పొరుగు వారిని, తన యొక్క సహోదరుని, నీ పొరుగు వారిని ప్రేమించరు వాళ్ళు. అందుకని కోపం ఉంచుకొనక, కోపము ఉంచుకొనక, కోపం పెట్టుకోవద్దు. ఈ పొరుగు వారి మీద కొండాలు వాళ్ళ మీద ఏళ్ళ మీద చెప్తూ ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద ఏళ్ళ మీద చెప్తా తిరుగుతా ఉంటారు కొండిగాండ్రు. అందుకని నీ ప్రజలతో కొండాలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. పగ పెట్టుకోవడం అంటే కోపం పెట్టుకోవడం. నీకు అర్థమైందా? కీడు చేయాలనే కోపం. అంటే ఆ కోపం వల్ల, పగ వల్ల
నీతిని నెరవేర్చడు, ప్రేమించడు, సహాయం చేయడు. కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇంట్లోనే ఆవిడ రోగంతో బలహీనతో బాధపడుతూ ఉంటే గుక్క నీళ్లు కూడా కోపం పెట్టుకుని మనసులో. ఇంకా అలాగే ఉండాలి, నీ తిక్కదేరాలి. ఆయన ఏం చేయడు చెప్పండి? అలా ఉంటుంటారు మరి చాలా మంది. కాబట్టి నరుని కోపము ఆకలి కొనిన వారికి భోజనం పెట్టదు, నరుని కోపము వస్త్రము లేని వారికి వస్త్రం పెట్టదు, నరుని కోపము రోగిని పరామర్శించదు, నరుని కోపము ఏం చేయి చెప్పండి? ఖైదులో ఉన్న వారిని కనికరపడదు. నరుని కోపం అనేటువంటిది ఆ పగబెట్టుకొని చాలా మంది సహోదర ప్రేమకు దూరంగా ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు ఎవరి మీద సహోదరి మీద కోపం పెట్టుకుని కొన్నిసార్లు ప్రార్థన రానిపోతుంది. వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను రాను, వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి నేను రాను, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి నేను రాను. ఆ విధంగా కూడా కోపం పెట్టుకుని ఏమైపోతాయి చెప్పండి? సర్వశక్తిమంతునికి దూరం అయిపోతుంటారు. అందువల్ల చాలా కొంపల్లో కోపిస్టులు ఎక్కువ. అందువల్ల కోపిస్టులో ఇంట్లో కలహాలు ఎక్కువగా ఉంటుంటాయి, గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి. కోపిస్టులలో గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి అనమాట. ఒకరి మాట అంటే ఒకరు పడరం. ఏదైనా ఒక మాట కానీ వెంటనే కోపం వచ్చేస్తుంది. అంతలోనే బాగుంటారు, అంతలోనే గొడవలు పెట్టుకుంటారు, అంతలోనే బాగుంటారు, వేగంగా గొడవలు వచ్చేస్తుంటాయి కోపాల వల్ల. అందుకని నరుని కోపం ఏం చేయి చెప్పండి? నీతిని నెరవేర్చదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అందువల్ల కోపిష్ఠునికి దండన తప్పదని, మహాకోపిష్ఠునికి దండన తప్పదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆయన నామిస్తాడు. ఒకవేళ వాడిని తప్పించినా వాడు మారడు కాబట్టి మరలా కోపడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఒకసారి వర్తమానం విన్న తర్వాత మరలా కోపడుతున్నావంటే ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. నీకు ఒకసారి కోపం వచ్చింది, ఏదో కీడు చేశావు, నువ్వు దాన్ని మన నుండి మరలా నాయన నన్ను క్షమించు అన్నావు, నిన్ను ఆయన తప్పించాడు, ఉగ్రతను తప్పించాడు. కానీ నువ్వు మరలా కోపడుతున్నావు అంటే నేను విడిచిపెట్టినట్టే లెక్క. అయినా నువ్వు దాని గురించి ఆలోచించి అలాగే నేను విడిచిపెట్టబడినట్టే లెక్క అన్నారేని నీకు ఆ భయం ఉందనుకోండి, కోపపడు. కాబట్టి నరుని కోపము, ఆ మహాకోపం అనేటువంటిది పరలోక రాజ్యానికి చేర్చదు. ఎందుకంటే మరలా కోపపడేవాడే ఆ మహాకోపి అనమాట. మరలా కోపడుతుంటే మారడం. కానీ సూర్యుడు అస్తమించలో కోపం పోతుంటే చూసారా, అది నిజమైనటువంటిది. ఆయన నామరుస్తారు. అది కోపపడు కానీ పాపము చేయి. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా వాక్యాల విరుద్ధంగా ఉంటే కోపపడతాం. ఆ కోపం మంచిదే ఏమండి, కానీ ఆ కోపం మీద ఎప్పుడు పోవాలి? సూర్యుడు అస్తమించేలోపు పోవాలి. కానీ ఆ కోపం అలాగ రాత్రిమూలు కొనసాగుతుంది. అది మహాకోపం అనమాట. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఉందనుకోండి ఆ కోపం, అది వాళ్ళకి మహాకోపిష్ఠులు లెక్క, చాలా కోపిష్ఠులు లెక్క. మొన్న ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయన, మరి మీ నాన్న చాలా కోపం ఎక్కువ ఉంటుందిరా, మొన్న ఏదో పొరపాటు జరిగిందిరా, 6 రోజుల నుంచి మాట్లాడలేదురా ఆయన, ఇంత కోపం ఏంటరా ఆయనకి, మీ నాన్నగారికి అన్నాడు. బైబిల్ ప్రకారం సూర్యుడు అస్తమించలో పోవాలి కదరా, ఇన్ని రోజులు పెట్టుకుని ఉండాలంటారు మనసులో. సూర్యుడు అస్తమైన తర్వాత కూడా పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, మహాకోపిష్టి కింద లెక్కే. రాత్రి బొగుళ్ళు కూడా చదువుతా ఉంటారు భూత పురాణము. కోపం వల్ల నిద్ర పట్టదు వాళ్ళకి. ఆ కోపం వల్ల నిద్ర పట్టదు, తిండి ఎక్కదు, ఏమీ ఉండదు. ఈ కోపిష్టి ఇంత కోపం ఎవరికి ఉంది బైబిల్ అంటే ఏబేలుకు ఉంది, దుష్టుడు అయినటువంటి ఏబేలు ఆ విధమైన కోపం కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు ఒకసారి పిల్లారా మనము చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లబడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకీయనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయకు ఉండెను.
అంతట అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఇండదువేమని అని అడుగుగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోట నాకు క్రయమునకు నాకు ఇమ్మని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిదనని ఇశ్రాయేలీయుడైన నాబోతు నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఈయన. నేను చూడండి, ఇక్కడ ద్రాక్ష తోటని, నాబోతు ద్రాక్ష తోటని ఈ యొక్క ఆహాబు అడిగాడు. అది నా పితరుల యొక్క పిత్రార్జితము కాబట్టి దాన్ని నేను ఇవ్వను అని చెప్పి ఈ యొక్క నాబోతు చెప్పినప్పుడు, నేను రాజుని, నేను అడిగితే ఇవ్వనన్నందుకు కూడా ఏమొచ్చింది చెప్పండి, ఇతనికి కోపం వచ్చింది. ఇది అర్థమైందా? ఇవ్వనందుకు ఏమొచ్చింది? కోపం వచ్చి మూతి ముడుచుకొని వాడై, మూతి ముడుచుకొని ఉంటాడు అన్నమాట. ఆహాబు మూతి ముడుచుకొని వాడై కోపంతో, మూతి ముడుచుకునే జబ్బు ఎవరిది? ఆహాబుది. మూతి ముడుచుకొని ఎవరితో మాట మంచానికి అడ్డంగా మంచం మీద పడుకున్నాడంట. పోయి మంచం మీద పరుండి ఎవరితో నీకు మాట్లాడకుండా మూతి ముడుచుకొని అలాగ బిగుసిపోయింది. చచ్చిన శవం ఎలాగ మూతి బిగుసిపోయేదో అలాగ వీళ్ళు కూడా మూతి మూతి అంటే నోరు బిగుసుకుపోయి ఇంకెవరితో మాట్లాడరు, పలకరు. ఏదైనా మాట్లాడచ్చు, చెప్పాను కదా, అది ఎలా చేద్దాడు, అలాగే అండి చేద్దా అండ, లేకపోతే అది కూడా ఉండదు ఫ్రెండ్. అలాగ మూతి బిగుసుకొని ఈ ఆహాబు కోపం అలాంటిది అనమాట. ఆహాబు కోపం తిండి కూడా తింటలేదు, మంచం మీద పడుకోనే ఉంటున్నాడు, లేవడం లేదు, ఏం మాట్లాడలేదు. ఆ కోపం పెట్టుకొని అలాగ పడుకొని ఉంటున్నావంటే నీవు ఆహాబు ఒకటే. వాడి లక్షణాలు ఉన్న నీళ్ళు ఆహాబు అంటే దుష్టుడు, వాడు సాతాను సంబంధి. ఆడు మాట్లాడు, మూతి బిడుచుకొని మూతి బిగించుకొని ఉంటాడు అనమాట గట్టిగా. కొన్నిసార్లు పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు, అన్నం పెడుతున్నాం అనుకోండి, అది తినాలనుకోండి, మూతి అలా బిగబెట్టేస్తాడు. నోరు తెరుతున్నా కానీ అలా బిగబెట్టేస్తుంటాడు. మాకు గేదెలండి, వాటికి ఏదైనా జబ్బు చేసినప్పుడు ముందే వేసేవాళ్ళు, గొట్టం తీసుకుని ముందు పోసేవాళ్ళు అనమాట. నోరు తెరుతుంటే తెరిసే కాదు, బిగుసుకుంటా ఉండే అనమాట. ఏదో చేస్తున్నారు అనుకో, నోరు తెరిసే కాదు. అలాగే వీళ్ళు కూడా కోపము ఎలాగంటే ఇంకా నోరు బిగుసిపోయినటువంటి కోపం అనమాట. ఇంకెవరితో మాట్లాడరు, ఇంకా తిండి కూడా తినరు. ఇలాగా అంత కోపం అనమాట. అలిగి ఈ లక్షణము ఆ దుష్టుడుకున్న ఆ లక్షణం నీకు ఉన్నట్టయితే నీకే ప్రమాదమే. అది నశించిపోయాడు, సరస్వతి మీద ఉగ్రతలో పడ్డాడు అతను. అందువలన అలాంటి కోపం ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి రావు. అర్థమైందా నీకు? నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. మహాకోపం అది. ఆ కోపం ఎక్కడ తీసుకెళ్ళిందంటే వాళ్ళ భార్య వచ్చి అడిగింది, అలా మూతి బిగుసుకొని ఉన్నారేంటి, మంచం మీద పడుకొని ఉన్నారేంటి, ఏం తినకుండా అలా ఉన్నారేంటి అని అడిగితే, అదిగో ఆ తోట, ద్రాక్ష తోట ఏమన్నాడు పలానా వ్యక్తి, అందువల్ల నేను నాకు కోపం వచ్చింది, ఆ కోపం వల్లే ఎవరితో మాట్లాడలేదు. కానీ నాబోతు మీద కోపం వచ్చి నాబోతునే కదా మాట్లాడకుండా ఉండాలి. మరి ఉన్నా కానీ ఏమండి, సూర్యుడు అస్తమించేలో పోవాలి. కానీ అందరూ ఏం చేశారు? ఎవరితో మాట్లాడలేదు. అర్థమైందా? తన దగ్గరికి ఎవరిని వచ్చి ఆహాబు అంటే మాట్లాడలేదు, పిల్లలు వచ్చా నానా అంటే మాట్లాడలేదు. ఎవరు వచ్చినా ఇక్కడ బైబిల్ అదే చెప్తా ఉందన్నమాట. అతడు చూడండి ఒకసారి, అతడు ఎవరితో మాట్లాడక ఇవ్వను, ఎవరితో కూడా మాట్లాడలా, ఎవరితో పలకట్లా, సైన్యముతో గాని, ప్రజలతో గాని, ఇంట్లో పిల్లలతో గాని ఎవరితో మాట్లాడలేదు. తన భార్య వచ్చి అలా మూతి ముడుచుకొని ఉన్నారేంటి, అంటే ఎందుకంటే ఆవిడకి తెలిసింది, అమ్మా ఆహాబు గారు, రాజుగారు మూతి ముడుచుకొని ఉన్నాడమ్మా,
మేము ఎవరైనా పలకరించినా కానీ మాట్లాడట్లేదు, వందనాలు చెప్తున్నాం, వందనాలు చెప్పట్లేదు, తిరిగి వందనాలు చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఏమండి, వందనాలు చెప్పడం లేదు. వందనాలు ఎలా చెప్పాలి? కరెక్ట్గా చెప్పాలి, ఇష్టం లేక. అదేంటది? సగం వందనాలు కోపం పెట్టుకున్నా. అలాగే ఈ వందనాలు కూడా చెప్పట్లేదు ఆయన. అనుకుందాం ఇక్కడ వాక్యాన్ని బట్టి వందనాలు చెప్పడం లేదు, ఎవరిని వస్తే మాట్లాడట్లేదు. ప్రజల బ్రదర్ అన్నారు అనుకోండి, ఏం మాట్లాడట్లా. భోజనం చేశారంటే మాట్లాడట్లా. ఏం బయటికి వెళ్ళి వచ్చారు కదా, ఏమైంది ఏంటంటే చెప్పడంలా. నా బోధ దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా, ఏమైంది అంటే చెప్పడంలా. ఏం మాట్లాడట్లేదు. అలాగే నువ్వు కూడా పనికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి మాట్లాడు. తిండి తినబట్టి తిండు. బయట తిన్నావా ఏంటి చెప్పడం. ఎక్కడైనా తినొచ్చావా ఏంటి చెప్పడం. ఏం చెప్పడం. కోపంతో ఉంటారు కాబట్టి. బాబు ఈయనేదో కోపంతో. ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యవహారం, అలాంటి తంతు కలిగిన వాళ్ళు ఉంటుంటారు. అలాగా ఎవరితో కూడా మాట్లాడలేదు, భోజనం కూడా చేయకుండా, అలాగని ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పనికి వెళ్ళట్లేదు, రాజ్యాన్ని చూడడానికి వెళ్ళట్లేదు, ప్రజలను దర్శించడానికి వెళ్ళట్లేదు, ప్రజలను గురించి పట్టించుకోవడానికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళకుండా అన్ని మానేసి, ఎవరితో మాట్లాడకుండా, భోజనం చేయకుండా కూర్చున్నాడు, బిగుసుకొని పడుకున్నాడు మంచం. ఎవరిది జబ్బు, ఎవరిది అలవాటు. ఆ కోపం అంత కోపం పెట్టుకుని ఉన్నాడు నాబోతు మీద. ఇది మహా కోపం అంటారు. మీకు అర్థమైందా? మహా కోపం. అది ఆహాబు యొక్క భార్యకి చెప్పారమ్మా, రాజుగారు తిండి తింటలేదు, ఎవరు వెళ్ళి పలకరించినా ఏమైందన్నా చెప్పడం లేదు, ఏం బాగలేదా ఏంటి, మంచంలో మీద అలా పడుకుని పోయారు ఏంటి అంటే చెప్పడం లేదు, ఏమైంది ఏంటంటే మాట్లాడలేదు. మంచి మంచి ఆహారాలు తీసుకెళ్ళి పెడుతున్నాం రాజుగారు కదా, మరి మంచి ఆహారాన్ని తీసుకెళ్ళి, ఆయనకి ఇష్టమైన ఆహారాలు తీసుకెళ్ళి మేము ఇస్తున్నాం, అయినా ముట్టడం లేదు ఆయన, ఏం చెప్పడం లేదు ఆయన. అంటే ఆవిడ కంగారు పడి పరిగెత్తుకుంటా వచ్చి ఏమైందండి, ఏమైంది, మీరు ఏమి తింటలేదంట, ఎవరితో మాట్లాడలేదంట, మీరు ఆ మంచాన్ని వదిలిపెట్టకుండా అటు ఇటు ఇంకా వెళ్లకుండా ఆ మంచం మీదనే ఉంటున్నారంట మీరు. రాజా ఇక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది అనగా ఏం పట్టించుకోవట్లేదు. కోపం. అందుకే నీతికి దూరం అయిపోయాడు, మంచానికి దగ్గర అయిపోయాడు, ఆరాధనకు దూరం అయిపోయాడు, ఏమండి పాటలకు దూరం అయిపోయాడు, ప్రార్థనకు దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు. ఎవరితో సంబంధం లేదు, మంచంతో సంబంధం. మంచము తను జీవితం అలా గడుపుతున్నాడు బతుకంతా, ఇంకేమీ లేకుండా. ఎందుకని లోపలేం పెట్టుకున్నాడు? కోపం పెట్టుకున్నాడు. కోపం చూసే ఎంత పని చేస్తుందో. ఆవిడ తన భర్త అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఆవిడ మాటను బట్టి నడుస్తాడు అతను. ఆయన మాటను బట్టి ఆవిడ నడవదు, ఆవిడ మాట బాగా వింటాడు అతను. ఆవిడ మాట తర్వాత ఎవరి మాట అయినా, ఆవిడ ఏదైనా చెప్పిందంటే చాలు పరిగెత్తేస్తాడు. ఏలియా చెప్పింది ఏం చేయలే అతను. ఏలియా ప్రవక్త, ఆమె నడవలేదు, అతడు నడవ. ఆమె బాటలో నడిచాడు, ఎందుకంటే ఆమె అన్యురాలు. ఆమె తీసుకొచ్చి అన్య సంబంధమైన తీసుకొచ్చి ఇజ్రాయెల్ మధ్య పెట్టింది. ఇంకా అతడు కూడా వాళ్ళ భార్య దారిలో వెళ్ళిపోతాడు. ఇంకా భర్త అంటే ఇంకా పిల్లారా, ఆమె ఇంకా తన మాట వింటుంటాడు కాబట్టి తను చెప్పినట్లు చేస్తుంటాడు. ఆ భోజనం పెట్టి, ఈ భోజనం పెట్టి ఆళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంది కబుర్లు, అవి నమ్మేస్తాడు. లేకపోతే పక్కన కూర్చొని ఆ జుట్టు ఇలా అని, ఈ తిల్ల ఇలా అని చక్కగా భుజం మీద ఆయన భుజం మీద చెయ్యేసి లాలం చేసి, దలీలా లాలం చేసినట్టుగా దలీలా సంసోన్ని ఏం చేసింది చెప్పండి? చిన్నగా దువ్వి తన దారిలోకి తెచ్చుకొని అప్పుడు ఎక్కించాల్సిన ఎక్కిస్తుంది అనమాట. ఆయన వెళ్ళి అందరి మీద గొడవలు పెడతా ఉంటాడు.
ఎక్కించాల్సి ఎక్కిస్తా ఉంటే ఏమైపోతాడు చెప్పండి? గొప్ప అయిపోతాడు అనమాట. అదే తన భార్య తప్ప ఇంకెవరు కనపడరు. అప్పుడు ఊగిపోతాడు ఇక, ఊగిపోతాడు ఇక. అర్థమైందా? అలాగా ఆవిడ అడగగానే ఎవరితో మాట్లాడలేదు, కానీ ఆవిడతో మాత్రం బాగా చెప్పేశాడు. ఎవరితో మాట్లాడలేదు, కానీ ఆవిడ అవగానే ఆవిడ ఇల్లు అడగగానే చెప్పేశాడు. అప్పుడు ఆవిడ నువ్వు రాజు అన్న సంగతి మర్చిపోయావా అని చెప్పి అబద్ధ సాక్షులు పెట్టి నాబోతుని, ఆ ద్రాక్ష తోట ఇవ్వనన్న వ్యక్తిని చంపించింది అనమాట. కోపం చూడండి ఎంత ప్రమాదకరమైందో. ఇలాంటి కోపం కలిగిన వాళ్ళు అలిగి కోపగించుకొని భోజనం చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఆ కోపంతో ఉండేటువంటి వారు ఏమండి ఎవరితో మాట్లాడరు. ఫోన్ చేస్తే ఫోన్ తీయరు, ఎందుకు ఫోన్ చేశారా అని మళ్ళీ ఫోన్ చేయరు. ఏమి చూడనట్టుగా ఉంటారు, ఎరగనట్టుగా ఉంటారు, ఏం పట్టించుకోరు. మీకు అర్థమైందా? కోపం పెట్టుకుని లోపల చూడనట్టుగా ఉంటుంటారు. మనసులో కోపం. ఫోన్లో ఎవరితో మాట్లాడరు. సోదరితో ఎవరితో మాట్లాడరు. కోపం పెట్టుకొని మౌనంగా వస్తుంటారు, మౌనంగా వెళ్ళిపోతుంటారు. ఎవరిని పలకరించరు. ఎవరిని పలకరిస్తున్నా కానీ మొహం తిప్పుకోవడము, మౌనంగా వెళ్ళిపోవడము. బాధ, కోపిస్తే అది కూడా ఒక రకమైన బాధ. తోట ఇవ్వలేదన్న బాధ లోపల. ఆ బాధతోనే తిని తినకుండా, బాధతోనే ఎవరితో మాట్లాడకుండా, ఆహాబులాగా నువ్వు కూడా ఉన్నావు. జాగ్రత్తగా చూసుకో. సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలన్నది బైబిల్లో. పాటిస్తున్నావు నువ్వు దాన్ని, వస్తావు పైకి, నిశ్చయంగా ఎత్తబడతావు నువ్వు దాని విషయంలో. హల్లెలూయా. అది పాపం చేసే కోపముగా ఉండకుండా ఉండాలి. మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళు ఎత్తపడతారు. కానీ ఇలాగా తిండి మాని, ఎవరితో మాట్లాడకుండా, కోపముతో మా మంచం మీద పడుకొని ఎవరైనా ఫోన్ చేసినా కానీ నువ్వు మాట్లాడను అంటూ, అంటూ మాట్లాడకుండా బిగుసుకుపోయి ఉంటాడు అనమాట. చచ్చిన శవంలాగా ఆ మంచం మీద బిగుసుకుపోయి ఉంటాడు. నోరు బిగుసుకుపోతుంది, నోరు తెరవడం. శవం నోరు తెరుతుందా? మాట్లాడుతుంది శవం? మాట్లాడుతుంది. అలాగ తయారైపోతాడు అనమాట. ఇలాంటి వాళ్ళని దండనను తప్పించిన, ఉగ్రత నుండి తప్పించిన వీరు మరలా అక్కడికి వచ్చి 1000 ఏళ్ల పాలనలోకి వచ్చి కూడా వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఏదో ఒక మూలను కూర్చుంటారు. వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఎక్కడో ఆ మంచం మీద పడుకొని ఉంటారు. అందుకని వాళ్ళని ఇక్కడే విడిచిపెట్టేస్తాడు. తప్పించినను ఆ కోపం వాళ్ళకి పోదు. అందువల్ల వీళ్ళు ప్రమాదంలో పడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? కోపిష్ఠులు. అందుకని మహా కోపం అంటే చూడండి, ఆ కోపం చల్లారకుండా ఉంటుంటది అనమాట. కొంతమంది ఆ కోపం, నిజమైన కోపం సాయంత్రం చల్లారితే, కొంతమంది కోపం కొన్ని సంవత్సరాలు ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని వారాలు ఉంటుంది. వీళ్ళు మహా కోపిష్ఠులు అంటారు. కొంతమంది కోపాలు జీవితాంతం ఉంటుంది వాళ్ళ మీద కోపం. చచ్చే వరకు కూడా కోపం పెట్టుకుని చస్తారు. అర్థమైందా? ముసలోళ్ళు అయిపోయి, వృద్ధులైపోయినా యవ్వనస్తులుగా ఎప్పుడైతే కోపం పెట్టుకున్నారో ఎవరి మీద, ముసలోళ్ళు చచ్చిపోయే వరకు కూడా ఆ కోపం వాళ్ళ మీద అలాగే పెట్టుకొని చస్తారన్నమాట. వీళ్ళు మహాకోపం కలిగిన ఒక రోజు 2 రోజుల్లో ఒక రోజులో పోదని. ఇలాంటి కోపిష్ఠులకు ఆయన రాజ్యంలో చోటు లేదు. ఒకవేళ ఆయన తప్పించినను వీడు దాన్ని పోగొట్టుకుంటారు. చూడండి, బైబిల్లో మనం సౌలు ఉన్నాడు అనుకోండి, మహాకోపం కలిగినాడు సౌలు. ఇప్పుడు ఆహాబుని చూసాం. సౌలు కూడా మహాకోపం కలిగినాడు. చూడండి ఒకసారి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు హతము చేసినని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు
బహుకోపం అంటే మహాకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదయు అనియు నాకు 1,000 కొలదైన స్థుతులు పాడిరే, రాజ్యమును తప్ప మరి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంటే ఆ విధంగా కోపం పెట్టుకున్నాడు. అంటే చాలా మంది కూడా ఇలా ఎవరినైనా తనకంటే గొప్పగా మాట్లాడితే, ఇప్పుడు దావీదు గురించి సౌలు కంటే దావీదు గురించి గొప్పగా మాట్లాడాను, వాడు కీర్తించాను, పాడాను. అప్పుడు సౌలు ఏమైపోయాడు చెప్పండి? ఓరం లేకపోయాడు, తట్టుకోలేక కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం ఎంతవరకు అంటే ఇలారా చచ్చే వరకు పోదు. అర్థమైందా? ఇంకా కోపం పెట్టుకొని ఇంకా దావీదు ఎక్కడైనా కనబడినా కానీ తట్టుకోలేకపోవడం, ఉడికిపోవడం, దావీదుని చూడగానే కోపం వచ్చేస్తా ఉంటుంది అనమాట. ఇంకా ఆ దావీదుని ఏదో ఒకటి చేసే వరకు కూడా నిద్రపట్టనటువంటి పరిస్థితి, నిద్రపట్టడంలా చాలా భయంకరమైన కోపం, మహాకోపం. అతన్ని తప్పించినా మరలా కోపడుతూనే ఉంటాడని సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? యుద్ధంలో ఏం చేశాడు చెప్పండి? శిక్షించాడు, లేకపోతే చంపాడు. ఆయన నా మనిస్తాను. హల్లెలూయా. నువ్వు కూడా చాలా సందర్భాలలో ఎదుటి వాళ్ళని గురించి ఎవరైనా గొప్పగా మంచిగా మాట్లాడినా, ఇదిగో మంచి ప్రార్థన పరురాలమ్మా, ఇవిడు చక్కగా ప్రార్థనకు వస్తుండదమ్మా, ఇదిగో ఇతడు మంచి పరిచర్య చేస్తున్నాడమ్మా, ఇతడు చక్కగా మందిరం పనులు చేస్తున్నారమ్మా, ఈ బ్రదర్ సిస్టర్ వీళ్ళు, బ్రదర్లు, లేకపోతే ఇదిగో వీళ్ళు ఆ మందిర నిమిత్తమై వీళ్ళు సిస్టర్స్ వీళ్ళకి మనకు సహాయం చేశారు, ఆ ధర్మము చేశారు, ఆయన కార్యాలు ఎవరి గురించి అయినా ఏదైనా మంచిగా మాట్లాడుతూ ఉంటే, మంచి భక్తి పరులని బాగా పరిచర్య చేస్తుంటారని, ఆతిథ్యం ఇస్తుంటారని, ఇదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా మర్యాద చేస్తారు, ఎవరి గురించి అయినా వాళ్ళు చక్కగా ప్రార్థిస్తుంటారని, ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమండి వాళ్ళని లేకపోతే చక్కగా అని వాళ్ళని మెచ్చుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వీళ్ళకి కోపం వస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు సౌలు లాంటి వాళ్ళు, కయ్యూను లాంటి వాళ్ళు. కయ్యూను కూడా అంతే. హేబెలు యొక్క అర్పణను ఆయన అంగీకరించినప్పుడు ఏమండి కయ్యూనికే వచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. ఇతడికి కూడా, సౌలుకు కూడా వచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. చాలా మందికి అలాగా, ఇదిగో ఈ యొక్క సహోదరి, లేకపోతే ఈ పిల్లలు చక్కగా ప్రార్థన చేస్తుంటారండి, లేకపోతే ఈ పిల్లలు చక్కగా లోబడేవారండి, ఈ పిల్లలు ఆరాధన మారరు, బడైనా మారుతారు కానీ ఆరాధన మారరు, లేకపోతే ఈ యొక్క ఆ సహోదరుడు ఈ విధంగా చాలా తగ్గింపు కలిగిన వాడు, చక్కగా ఏ పని చెప్పినా లోబడతాడు, దీర్ఘశాంతం ఎక్కువ, కోపం తక్కువ ఇతనికి అని ఎవరి గురించి అయినా వాళ్ళ క్రియలను బట్టి మంచిగా మాట్లాడినట్లయితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే, నీ కోపం వస్తుందంటే, అప్పుడు నీవు ఆ సౌలు లెక్కలో ఉన్నట్టు, సౌలు లైన్లో ఉన్నట్టు, కయ్యూను లైన్లో ఉన్నట్టు. నీకు అర్థమైందా? ఎవరినైనా గౌరవించినా, ఎవరినైనా సన్మానించినా, ఎవరు ఏదైనా మర్యాద చేసినా, ఎవరో మంచి కార్యాలు చేస్తారు, ఆతిథ్యం ఇస్తారు ఎవరికో సహోదరుడు, వెంటనే కోపం వచ్చేది. అంటే ఇంకా వాళ్ళ సౌలు తప్ప ఎవరి గురించి కూడా మంచిగా మాట్లాడకూడదు, సౌలుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు, సౌలుని తప్ప ఎవరికి మర్యాద చేయకూడదు, సౌలుకు తప్ప ఎవరికి అది. అలాంటి స్వభావం అన్నమాట సౌలుది. అలాగే ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా నా గురించే మంచిగా మాట్లాడాలి, నన్నే ప్రేమించాలా, నన్నే ఆదరించాలా, నాతోనే మాట్లాడాలా, నేను చెప్పినట్టుగా చెయ్యాలా, మీకు అర్థమైందా? నన్నే గౌరవించాలా, నన్నే అలాంటి భావము వాళ్ళలో ఉంటుంది అన్నమాట. మనం ఎవరు చేయాల్సిన వాళ్ళు చేయాలి, కాదంటూ లేదు. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి మనస్తత్వం అన్నమాట వీళ్ళది. సౌలుకు కూడా అదే. తన గురించే కీర్తనలు పాడాలా, తన గురించే పొగడాలా, తన గురించే మంచిగా చెప్పుకోవాలనే స్వభావం అతను. ఆ స్వభావం కలిగి
అతడు కోపం పెట్టుకున్నాడు. అలాగే నువ్వు కూడా అలాగా ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే, ఉన్నతంగా మాట్లాడితే, నీతిమంతులని మాట్లాడితే, పరిశుద్ధులని మాట్లాడితే, నన్నే పరిశుద్ధుడు అనాలి తప్ప వాళ్ళు అంటావా? నన్నే నీతిమంతుడు అనాలి తప్ప వాళ్ళు అంటావా? నన్నే పరిశుద్ధుడు అనాలి తప్ప వాళ్ళు అంటావా? నేనే గొప్పవాడు అనాలి తప్ప నువ్వు వాళ్ళని గొప్పవాడు అంటావా అని కోపం వచ్చేద్దాం. ఆ కోపం పెట్టుకుని అలా ఉంటారన్నమాట. సౌలు అలాగే కోపం పెట్టుకుని, ఎవరైనా సహోదరుని ప్రేమిస్తే ఆ సహోదరుని మీద కోపం పెట్టుకుని ఉంటారు, ఈ సహోదరుని మీద కోపం పెట్టుకుంటారు. అందుకనే అలాంటి కోపిస్తులు ఉన్నారనుకోండి, పరిచర్య చేసేవాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అన్నమాట. ఆతిథ్యం ఇబ్బంది పడిపోతుంటారు, ఆడకు చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ కూడా సౌలు అంక చూస్తూ ఉండేవాడు. సౌలు చూస్తున్నాడు, ఏంట్రా బాబు, మళ్ళీ ఆయనకి దావీదుని ప్రేమించావు అనుకోండి, నేను పరిచయం చేసేవాడు, సౌలు కోపం వస్తుందేమో, ఇబ్బంది పడిపోతాడేమో. అందరూ కూడా ఏమైపోయేవాడు చెప్పండి, అతను కోపగించుకొని ఇప్పుడే దావీదుని చంపాలనుకున్నాడు సౌలు, కాబట్టి మన మీద కూడా కోపం పెట్టుకుంటాడెవరా, అతడు కోపిస్తాడు అని అతడిని చూసి పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయలేక, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు చేయలేక, వాక్య ప్రకారం నడిచేవాళ్ళు నడవలేక అతడికి భయపడిపోయి ఏమైపోతుంటారు చెప్పండి, ఆయనకు సర్వశక్తిమంతులు దూరం అయిపోతుంటారు. అది ప్రమాదం. అందువల్ల నువ్వు ఎవరికి భయపడకుండా ఆయనకు భయపడి ఆయన కార్యాలు నెరవేర్చేదే నిజమైన ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. దావీదు సౌలు తను చంపాలని చూస్తున్నాడు తెలిసినప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు భయపడి తను తప్పించుకుంటూ ఆ కార్యాలు జరిగించాడు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నువ్వు ఎవరికి భయపడుతున్నావు వాళ్ళ మీద నీ దృష్టి ఉంది. సర్వశక్తిమంతుడు భయపడుతున్నావు అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని నువ్వు సమస్తం చేస్తూ ఉంటావు. అలా మనుషులకు భయపడుతున్నావు అనుకోండి, సౌలు లాంటి వాళ్ళు ఉంటారు, అర్థమైందా, ఓర్వలేని వాళ్ళు ఉంటారు, సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చక్కగా ఆరాధన మారకుండా వస్తుందంటే తట్టుకోలేడు అతను. సౌలు ఇప్పుడు ఉండాలంటే తట్టుకోలేడు అతను, తన్నే గొప్పగా రాలా. అర్థమైందా, వీళ్ళు బుధవారం శనివారం మారకుండా వస్తుంటారు అనుకోండి, తట్టుకోలేడు సౌలు. కుటుంబం అంతా చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు, తట్టుకోలేడు అతను. కోపం వచ్చి తట్టుకోలేక. అలాంటి స్వభావం కలిగిన వారు రారు అక్కడికి. ఎందుకంటే ఎవరైనా పరిచర్య చేసిన ఏదైనా చేసినా అది వాస్తవం కాబట్టి, లేఖనము కాబట్టి, లేఖన ప్రకారం నడిచే వాళ్ళని నువ్వు పురుగొల్పాలి తప్ప, ప్రోత్సహించాలి తప్ప. ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఇదిగో ఆ సహోదరి చక్కగా పరిచర్య చేసింది లేకపోతే అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ సహోదరిని ప్రోత్సహించాలి. నువ్వు మంచి పరిచర్య చేసావంట, పాస్టర్ గారు అన్నారు, లేకపోతే సహోదరి సమాజంలో వాళ్ళు చెప్పారు, నువ్వు ఆతిథ్యం ఇచ్చావంట, నువ్వు ధర్మ కార్యాలు చేసావంట, లేకపోతే ఇలా మందిరం పనుల్లో ఈ విధంగా చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ఈ విధంగా చేసావంట అని ఆ సహోదరిని అభినందించాలి. అది నిజమైన మంచి మనసు అంటే. కానీ ఇతడికి అభినందించే మనసు ఉండదు. ఎవరి గురించి అయినా ఇక్కడ మంచిగా మాట్లాడు అనుకోండి, వాళ్ళ సిస్టర్ వాళ్ళ సహోదరుడు చాలా మంచిగా ఆయన విషయంలో ఉన్నాడన్నా అనుకోండి, వెంటనే నేను ఎవరి గురించి అయితే అన్నాను వాళ్ళని చూడగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాను. సౌలు ఆత్మది. అందుకని ఇంక ఎవరిని మంచిగా అనకూడదు అనమాట. వాళ్ళ ముఖాలు ఎలా ఎత్తి పెట్టుకున్నా ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆయన చెప్పడం జరుగుతున్నది. ఆయన నామమున స్తోత్రం. అలాగా సౌలు లాంటి వాళ్ళు చచ్చినా, ఇజబేల్ లాంటి వాళ్ళు చచ్చినా, ఆహాబు లాంటి వాళ్ళు చచ్చినా ఆత్మలు మాత్రం ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఎవరొకరిలో అవి పనిచేస్తూ ఆ లక్షణాలు కనబడతా ఉంటాయి అనమాట. వాళ్ళలో ఉన్న లక్షణాలు వీళ్ళలో, ఆ స్పిరిట్స్, ఆ దయ్యాలు, వాళ్ళలో ఆ దయ్యాలు దురాత్మ పట్టేసింది సౌలుకి. ఆహాబులో ఎలాగ దయ్యం ఉంది, అదే దయ్యము ఈనాడు క్రైస్తవుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ దయ్యం ఆ దయ్యం పనిచేస్తూ అలాగా ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడినా, నువ్వు సమాజంలో ఏ సహోదరుడి గురించి మంచిగా మాట్లాడితే ఆ సహోదరుడి మీద ఎవరైతే మంచిగా మాట్లాడారో ఆ సహోదరుడు మంచి సహోదరుడు అన్నారని అన్నోళ్ళ మీద కోపం పెట్టుకుంటారు, ఆ సహోదరుడి మీద కూడా కోపం పెట్టుకుని
మాట్లాడకుండా పలకకుండా ఏదైనా పలకరిస్తున్నా కానీ అలా తిప్పుకొని వెళ్ళిపోతూ, పలకరిస్తున్నా కానీ మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటారు అనమాట. ఇది చండాలపు ఆత్మది, సాతాను ఆత్మలో పనిచేస్తుంది. ఇది క్రైస్తవులు కొనసాగుతున్నారు కానీ నిజమైన వాళ్ళు వీళ్ళు కాదు. అలాంటి కోపం ఉన్నట్లయితే నిన్ను ఒకవేళ ఆయన తప్పించినా నువ్వు మరలా కోపడుతుంటావు కాబట్టి, మోహన్రా నువ్వు అలాగే ఎత్తుపట్టుకొని తిరుగుతుంటావు కాబట్టి. అందుకనే సౌలు రాజును ఆయన తప్పించలేదు, దండించాడు. అలాగే నువ్వు కూడా దండన పొందుతావు. అలాంటి కోపం నీలో ఉండకూడదు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. విడవబడిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడినా ప్రయోజనము లేదు, పశ్చాత్తాపడినా ప్రయోజనము లేదు. అందువల్ల చాలా మంది కోపంగా ఉండడం ఏదో గొప్ప అనుకుంటారు, ఏదో పులిని అనుకుంటున్నారు. వాళ్ళు రాగానే భయపడిపోతున్నారు, అలా భయపడాలనుకుంటారు. అది రౌడీలకు ఉండే లక్షణం. వాళ్ళకి భయపడ నేను ఎప్పుడు సర్వశక్తిమంతుడికి భయపడి నడవాలా, సర్వశక్తిమంతుడికి భయపడి జీవించాలా, ఆయన భయం కలిగి ఉండాలని ఆయన గురించి చెప్తుంటారు. ఆయన గురించి ఆయన కార్యాల గురించి విని, ఆయన ఎలాంటి వాడు విని, ఆయనకు భయపడి ఆయన వాక్య ప్రకారం నడవాలనేది ఆయన ఉద్దేశం. ఆయన నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఒకసారి ఇంకొక ఆవిడ ఉంది, ఇలా చెప్పొచ్చు కానీ చూడండి పిల్లారా, 1వ సమూయేలు 1వ అధ్యాయం 1 నుండి ఒకసారి మెచ్చాను. ఎఫ్రాయిము మన్యమందు రామోత్గిలాతు. చూడండి అమ్మా, ఎఫ్రాయిము మన్యమందు రామతయి మోప్సీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు, ఇది 4 కూడా తినట్లేదు ఈ మాట, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. వీళ్ళలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని అన్నాకు పిల్లలు లేకపోయిరి. అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికు యావేకు మృక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటకు పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఓహిని ఓప్ని పినెహాసులు యావేకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యర్పణం చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలిచ్చును వచ్చును గాని హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలిచ్చు వచ్చెను. యావే ఆమెకు సంతు లేకుండా చేసెను. ఆమెకు సంతు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యావే మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుటి ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యావే సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు
యావే నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసి నీడలా వారి తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యావేనగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యావే సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవయ్యిందు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసము నేను మద్యము నేను పానము చేయలేదు, గాని నా ఆత్మను యావే సన్నిధిన కొమ్మరించుకుని ఉన్నాను. నీ సేవకురాలను నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నీ తీర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటునంటే నేను అనెను. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు సర్వశక్తిమంతుతో నువ్వు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుడుట మానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఆయన ఉన్నాడు పిల్లారా. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు, అన్న పెనిన్న. అయితే ఈ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కానీ అన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి ఆమెకు లోకుగా పిల్లలు లేరు కాబట్టి చిన్న చూపు చూస్తూ రకరకాలుగా మాట్లాడుతూ హేళన చేస్తూ, పిల్లలు లేదు గుడ్రాలని రకరకాలుగా హేళన చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉండేది అనమాట. అవమానకరంగా మాట్లాడుతుండేది, చిన్న చూపు చూస్తూ, ఎలా పడితే అలాగా అగౌరవంగా మర్యాద లేకుండా హేళన చేస్తూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే చూడండి, ఇక్కడ యావే ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు అంటే విరోధికు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుతూ వచ్చిన, కోపం వచ్చేలాగా బాధ కలిగేలాగా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎవరు చెప్పండి? పెనిన్న ఇబ్బంది పెడతా ఉంటే అన్న చాలా ఓర్పు కలిగింది, చాలా సహనం కలిగింది. నీ తోడుకోళ్ళలో లేకపోతే నీ ఇంటి పక్కోళ్ళో నీ ఇంటి ముందోళ్ళు నీకు ఏదో లోపంగా ఉండొచ్చు, నువ్వు నల్లగా ఉండవు అనుకుందాం, ఖరీదు అనొచ్చు. నీకు అర్థమైందా? లేకపోతే నీ ఇంట్లో ఏమీ లేవు అనుకోండి, అవి లేవు ఇవి లేవు, తినడానికి కూడా మెచ్చుకోలేవు, అలాగే ఇలాగ అనొచ్చు. ఏదో ఒక లోపం రకరకాలుగా మాట్లాడొచ్చు, కోపం కలిగించవచ్చు. లేకపోతే కొన్నిసార్లు నువ్వు అలాంటిది, నువ్వు ఇలాంటిది ఇలాంటోడు కోపం కలిగేలాగా రకరకాలుగా మాట్లాడొచ్చు. ఇంటి వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు. నువ్వు ఆ ఇల్లు మీకి పందిరేసేస్తావు. కానీ అన్న అలా చేయలేదు. ఆయన మరి నీకు అన్నాక అదే తేడా. అన్న భక్తి పరురాలు, కోపం పుట్టే మాటలు మాట్లాడినా
కోపం కలిగించే పనులు చేసినా, కోపం పుట్టేలాగా ప్రవర్తించినా ఆవిడ ఏం చేసింది చెప్పండి? తిరిగి కోపల్లా, తిరిగి ఆ పెనిన్నా మీద గొడవకి వెళ్ళాలా. నువ్వు ఇలాంటి దానివే, అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడివే, ఇలాంటి వాడివే, అలాంటి దానివి నువ్వు, అలాగేలే మాట్లాడిందా. అందుకని ఇప్పుడున్న ఆడోళ్ళకి ఈవిడికి చాలా తేడా. మగాళ్ళకి, ఇప్పుడున్న మగాళ్ళకి ఈవిడికి చాలా తేడా. నిజమైన సంఘం, నిజమైన వధువు ఆ యొక్క అన్నాలాగొడు దాయి నామరిస్తాడు. హల్లెలూయా. అది కోపము కలిగే విధంగా, విసుగు పుట్టే విధంగా, విసుగు వచ్చేస్తుంది, జీవితం మీద విసుగు వచ్చేస్తుంది, విసుగు వచ్చే విధంగా మాట్లాడుతుంది అనమాట. చుట్టుపోటు మాటలు. నువ్వు అలాంటి దానివి కాబట్టే నీకు బిడ్డలు ఎవరేదే అంటుంటారు చాలా మంది. నీకు ఇలాంటి దానివి కాబట్టి నీకు ఇలా జరిగింది, నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీ పిల్లలు ఇలా ఉన్నారు, నీవు ఇలాంటి దానివి కాబట్టే నీకు ఇలాంటి పిల్లలు పుట్టారు. నీకు అర్థమైందా? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీ మాట విన్నోళ్ళు పుట్టారు. ఇలాగ రకరకాలుగా మాట్లాడుతుంటారు చాలా మంది అవమానంగా. నువ్వు ఇలాంటి దానివి కాబట్టే ఏమండి నిన్ను ఇక్కడ పంపించారు, నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నాలాంటి వాడికి ఇచ్చేశారు, నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నాలాంటి దానికి ఇచ్చేశారు. ఇలాగా కోపం పెట్టుకుని విసుగు వచ్చేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు చాలా మంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. లేదా కోపం వచ్చేసి పళ్ళు కొరుకుతారు, కోపం ఎక్కి అవి తీసుకుని ఇది తీసుకుని ఇసిరేస్తారు, కోపం ఎక్కి పిల్లల్ని బాధేస్తారు, లేకపోతే కోపం ఎక్కి భర్తను కొట్టేవాళ్ళు ఉన్నారు, భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇలాగ కోపం ఎక్కి ఇసుగు వచ్చి కోపం పెట్టి కోపం వచ్చేలాగా చేశారని, నీ వల్ల నాకు కోపం వచ్చేస్తుంది, నీ వల్ల ఇసుగు వచ్చేస్తుంది అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? గొడవలు ఆడుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం చేస్తుంటారు చాలా ఇళ్లలో. మీరేనే కాదు, ఈ సంగతి అలా వదిలేసేయండి. మీరు పశ్చాత్తాపడి మారచ్చు, రక్షించబడచ్చు, అది కాదు నేనది. జనరల్ గా సహజంగా ఏం చేస్తున్నారు చెప్పండి? లోకంలో అలా చేస్తూ ఉంటారు. కానీ నిజంగా అన్న తనకి ఎవరైనా ఏదైనా విసిగించినా, కోపం కలిగేలాగా మాట్లాడినా, తనకు బాధేసేలాగా మాట్లాడినా, శ్రమ పెట్టినా ప్రతి వాళ్ళ మీద రివర్స్ అయ్యేది కాదు, తిరగబడేది కాదు. ఎవరైతే కోపం పెట్టారో వాళ్ళ మీద తిరగబడి మాట్లాడడం కానీ, ఎదిరించి మాట్లాడడం కానీ, ఎదిరించి తనడానికి పోవడం కానీ, ముద్దడానికి పోవడానికి కానీ, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను ఏమండి, లేకపోతే నిన్ను పిల్లల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను ఇటొకటి అనడం, లేకపోతే పిల్లల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అనడం. ఇలాంటివి ఇదిగోనయ్యా భార్యను చేసుకున్నావు నువ్వు, ఆవిడేమో అస్తమానం నన్ను పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంది, నువ్వు ఆవిడ ఉండి నేను వెళ్ళిపోతానని అందా కోపగిస్తున్నా, నా కోపం ఒకటే పెడతా ఉంది, ఆవిడ ఇబ్బంది పెడతా ఉంది, ఒకే చేసే పనులన్నీ నాకు కోపం వస్తున్నాయి, ఆవిడ మాట్లాడే మాటలని కోపం వస్తున్నాయి అని ఆవిడ అలా నిర్ణయాలు తీసుకుందా? ఏం చేసింది చెప్పండి? తన శ్రమ, తన బాధ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఎవరైతే కష్టపెడుతున్నారో వాళ్ళ మీద తీర్చుకోరా, పెనిన్నా మీద తీర్చుకోవాలా. ఆవిడ ఏం చేసి చెప్పండి? ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. ఆయన పరిస్థితి హల్లెలూయా. నిజమైన వధువు లక్షణం అది. నువ్వు నిజముగా ఇలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి వస్తారు. ఇందాక కోపిస్తే ఎలా ఉంటారో మనం చూసాం. వాళ్ళు కోపాలు పెట్టుకుని ఎలా ముడుచుకొని ఉంటారో, మంచం మీద పడుకొని ఉంటారో, ఎవరితో ఎలా మాట్లాడరు, ఏ విధంగా మాట్లాడకుండా ఉంటారో వాళ్ళ గురించి మనం చూసాం. కానీ ఇవి చూడండి, దావీదు కూడా అంతే, ఏబేలు కూడా అంతే, మెస్సయ్య కూడా అంతే. ఎవరైనా ఏదైనా కోపం పుట్టిస్తే, కోపం కలిగేలా మాట్లాడినా, బాధ కలిగేలాగా మాట్లాడినా, మీరు నన్ను బాధ పెడతారా, నన్ను ఇలా అంటారా, నన్ను ఒక్కడిని చేసి ఇలా మాట్లాడతారా, మీరందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటి, అయితే నేను ఒక్కడిని ఒకటి, నువ్వు ఎల్కానా పెనిన్నా మీరందరూ ఒకటి,
మీ పిల్లలందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని అనాథని అని ఏడుతూ కూర్చొని వాళ్ళ మీద రకరకాల మాట్లాడుతూ దుమ్మెత్తిపోతూ చేసిందా? ఆమె యొక్క కష్టమును తీర్చేవాడు, శ్రమను తీర్చేవాడు, ఆమె లోటును తీర్చేవాడు ఆయన కాబట్టి వారు ఏమి మాట్లాడకుండా ప్రార్థించింది ఆయన నామమున. హల్లెలూయా. ఏనాడు నువ్వు చేసావది? నీకు అసలు అలవాటు ఉందా? అన్యుల్లాగా లోకస్తులతో అలవాటు అయిపోయి లోకస్తులను తిరిగి అన్ని నేర్చుకుని, ఆ మాటలు నేర్చుకొని, ఆ క్రియలు నేర్చుకుని, ఎవరైనా నేను కోపం ముట్టిస్తే నీకు ఏం మాట్లాడో తెలుసు, ఎవరైనా నీ కోపం కలిగిస్తే ఏం తిట్టాలో తెలుసు, ఏ బూతులు తిట్టాలో తెలుసు, ఎవరైనా నీ కోపం కలిగిస్తే ఎలా కొట్టాలో తెలుసు, ఎవరైనా నీ కోపం కలిగిస్తే ఎలాగా తినకుండా అలిగి పడుకోవాలని తెలుసు. ఏమండి, ఎవరితో మాట్లాడకుండా తెలుసు, ప్రార్థన మానేయటం తెలుసు, నీకు ఆరాధన మానేయడం తెలుసు. మా ఆయన వస్తే నేను రానండి, మా ఆవిడ వస్తే నేను రాను, ఆవిడ నా మీద ఇంటి దగ్గర ఇలా అంది, నేను రాను, వెళ్ళు, నేను రాను అని ఇంటి దగ్గర పడుకుంటాడు. అదొక జబ్బు. ఆయన ఏం చేశాడు? నిన్ను వాళ్ళ మీద ఇళ్ళ మీద కలిగి ఆరాధన మానేయడం ఏంటి? భార్య మీద కలిగి, పిల్లల మీద కలిగి, భర్త మీద కలిగి. మత్స్యాకుల జబ్బులు పోలా, మత్స్యాకుల్లో నుండి వచ్చి అవన్నీ వాళ్ళకు ఉంటాయి, అన్యుల లక్షణాలు వాళ్ళలో ఇంకా ఉంటాయి. ఆయన ఏం చేశాడు? నిన్ను దాని గురించి ఆరాధన మానేస్తావా? ప్రార్థన మానేస్తావా? సమాధానపడి, నువ్వు తప్పు అయితే నువ్వు సమాధాన పడాలి, వచ్చి ఆరాధన చేయాలి. నీ తప్పు లేదనుకో, ఆమెను క్షమించి ప్రార్థనకు రావాలి. నేను క్షమించండి, నేను రాను. కోపిష్టి అంత కోపం, క్షమించలేనంత కోపిస్తూ ఉంటారు కొంతమంది. సౌలు అదే కోపం, కయ్యిందు అదే కోపం. క్షమించే రకం కాదు ఇది. క్షమించే నేను క్షమించనండి, మా భార్య నేను క్షమించను, భార్య నిన్ను క్షమించను, అంత కోపమా? మహా కోపం అంటాడు. దండను తప్పించుకోలేరు సమ్మా. నిన్ను ఎవరైనా కోపం కలిగేలా తిట్టినా, నీ కోపం వచ్చేలాగా అవమానపరిచినా, కోపం కలిగేలాగా ఎగతాళి చేసినా, నీ బాధ, నీ కష్టము, నీ కన్నీరు వినేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనకు ప్రార్థన చేయడమే తప్ప నువ్వు తిరగబడకూడదు. ఆయన నామమున. నీకు తిరుగుబాటు స్వభావం అంటే ఎక్కడ చూసినా తిరుగుబాటు మాట్లాడేది. ఏదని చెప్పామంటే అది కాదంటది, ఏదని చెప్పామంటే ఇది కాదంటది, అది చేద్దామంటే ఇది కాదంటది. ఎప్పుడు నీకు అదొక ఎదురు మాట్లాడే అలవాటు, నీకు అదొక జబ్బు. పీడి సుందరరావు గుంపుడు అదొక టైప్ గుంపుడు, అదొక అలవాటు. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. బాధ కలిగినప్పుడు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మీదకి వెళ్ళి కలబడి కొట్టడం కాదు, కలబడడం కాదు, కలబడి తిట్టడం కాదు, ఏదోటి తీసుకునండి, అది దాచేయడం, లేకపోతే హాని చేయడం, నాశనం చేయడం. అర్థమైందా? కోపం కీడి చేస్తుంది. ఒక ఆయనంట ఎదురు బట్టల షాప్ ఉందంట, బాగా సాగుతుందంట, తన షాప్ సాగట్లేదంట. షాపుల్లో అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారట. ఓరం లేక అర్ధరాత్రి ఆ బట్టల షాపులో పెట్టేశారు. కోపం కలిగింది. అలా కీడు చేసేవాడు అంటారు. ఆమె అలాగ చేయలేదు అన్న. చూడండి తర్వాత కూడా ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా అన్న యావే మందిరమునకు పోనప్పుడెల్లా చూడండి అది ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చిన ఆయన నామమున. ఏడ్చిందే తప్ప తిరగబడలేదు, ఏడ్చిందే తప్ప, ఏడ్చి ప్రార్థించిందే తప్ప తన కోపించిన వారి మీద కక్ష తీర్చుకోలేదు, పగ తీర్చుకోలేదు, పగలు రాత్రి తిడుతూ కూర్చోలేదు. అందరూ ఆమె నిద్రపోకుండా, లేకపోతే ఇంట్లో వాళ్ళు నిద్రపోయకుండా, చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోకుండా ఆ విధంగా ఆమె చేయలేదు. కానీ
ప్రార్థించింది. ఆయన నామనిస్తాడు. దావీదు కూడా అలాగే ప్రార్థించాడు. దావీదు కూడా ఏం చేశాడు చెప్పండి? సౌలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటే, చంపాలని చూస్తూ ఉంటే, రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే, దావీదు కూడా సౌలు మీద కోపం పెట్టుకోలేదు కానీ, కక్ష పెట్టుకోలేదు కానీ, పగ పెట్టుకోలేదు కానీ, ప్రేమిస్తూనే అన్నా కూడా ప్రేమ కలిగి ఉందే తప్ప ఏ మాత్రము పెనిన్నా మీద కోపం లేకుండా, ఎంత కోపం కలిగేలాగా పనులు చేస్తూ ఉన్నప్పటికి కూడా, ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికి కూడా, అన్నా చేసిన వండినా కానీ అది బాగలేదు, ఇది బాగలేదు, అవి సరిగలేవు, ఈ సరిగలేవు అని పెనిన్నా అంటున్నప్పటికి కూడా, విసిగిస్తూ ఉన్నప్పటికి కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగో గొడ్రాలు, పిల్లలు లేరు, అలాంటిది ఇలాంటిది, ఈ పాపాత్తురాలు కాబట్టి దీని జీవితం ఎలా ఉంది, అలా ఉంది, రకరకాలుగా పెనిన్నా వచ్చే వాళ్ళందరూ చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఏమి నోరు తెరవకుండా, ఏమి వాళ్ళ మీద కోపగించుకోకుండా ఆయన సన్నిధికి వెళ్ళాయా అని మొరపెట్టింది. ఆయన నమ్మరిస్తాడు. అది లేనాడను చూసావా? నువ్వు రౌడీ మగాడివి, నువ్వు రౌడీ ఆడదానివి. అలా రౌడీలాగా మనం ఉండకూడదు. రౌడీలు కోపగించుకొని ఏం చేస్తారు చెప్పండి? కక్ష పెట్టుకొని ఏదోడు చేస్తారు, కక్ష తీర్చుకుంటారు, తిడితే గాని కోపం చల్లారుతారు. తన బాధని ఏం చేసింది చెప్పండి? ఆమె కోపం రూపంలో ఆళ్ళ మీద వీళ్ళ మీద తీర్చుకోలేదు కానీ ఆమె ప్రార్థించింది. హల్లెలూయా. అందువల్ల ఎవరైనా నీ కోపం కలిగి చేసినా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎవరైనా నిన్ను శ్రమ పెట్టినా, ఎవరైనా నీకు హాని చేసినా, లేకపోతే ఎగతాళి చేసినా, అపహాస్యం చేసినా, అవమానపరిచినా, ఆ యొక్క అన్నావలి ఆ మందిరంలోనికి వెళ్ళి, లేకపోతే ఇంట్లో ఉంటావు, మందిరానికి కుదరదు అనుకుందాం, మన ఆయన సన్నిధిలోనికైనా వెళ్ళి నీ యొక్క ఎవరైతే అవమానపరిచారో వాళ్ళని క్షమించయా, కనికరించు నాయనా అని చెప్పి ప్రార్థన చేయాలే తప్ప నువ్వు కూడా వాళ్ళ మీద కోపిష్ఠులుగా మారిపోయి, నువ్వు కూడా దిగజారిపోయి, నువ్వు కూడా సహనం లేని వ్యక్తిగా మారిపోయి అన్యుల వలె ప్రవర్తించినట్లయితే అప్పుడు నీవు ఒకటే. అప్పుడు నీవు మహాకోపి, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అన్నావలి ఉంటేనే రక్షించబడతారు. ఆయన నామనిస్తారు. వాళ్ళు అన్నారు నేనంటే తప్పేంటండి, వాళ్ళు హింసిస్తున్నారు, నేను హింసిస్తే తప్ప, వాళ్ళు బాధ పెట్టారు, నేను బాధ పెడితే తప్ప, న్యాయమే కదా. లోకస్తులు అలా మాట్లాడతారు, అన్యులు అలా మాట్లాడుతుంటారు. విసిగిస్తున్నారు, నాకు డబ్బులేసే తప్పేటి అనుకుంటారు చాలా మంది. తప్పు చేయలేదు అనుకుంటారు, తప్పే. ఈ కనబడక అన్యులు కూడా తప్పు అనిపించదు. మేము తోడుకోవాలో అనుకున్నామండి, కోపకి ఇచ్చిన వాళ్ళు డబ్బులేసాను, చేతులు చెమ్ముంది, ఆ సమయానికి కొట్టేశాను, చేతులు తింటుంది, బాగా చేశాను 4. ఏదైనా తప్పేటి? ఆవిడ అందరినీ కొట్టాను, న్యాయం కరెక్ట్ సరిపోయింది కదా, దాన్ని దీన్ని చెల్లు అయిపోయింది కదా. అన్నాలా బతుకుతున్నావా? ఇజబేల్లా బతుకుతున్నావు. ఇజబేల్ ఏం చేసి చెప్పండి? తన భర్త అడిగితే ఇవ్వలేదని తన కోపం వచ్చి అబద్ధ సాక్షులు పెట్టి నా కోసం చంపించింది. అంత కోపం అది ఇజబేలు. ఇజబేలు కోపం ఉండకూడదు. ఇజబేలు కూడా కోపగించుకొని సర్వశక్తిమంతుల ప్రవక్తల్ని బలిపెట్టాలని కూడా పగలగొట్టేసింది. ఇదేదో ఒక స్త్రీ గురించి నేను చెప్పట్లేదు, పురుషుల గురించి, స్త్రీల గురించి, పిల్లల గురించి, ఈ కోపం కలిగిన అందరి గురించి చెప్తున్నారు. ఆయన ఇక్కడ వినేవాళ్ళు కావచ్చు, లైవ్లో వినేవాళ్ళు కావచ్చు, అది మా గురించి అయితే చెప్తున్నాడు అనుకోకండి. ఒక విధంగా అలా చెప్తే నీకు మంచిదే, మారాలని నీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడేమో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయి. నరుని కోపం నీతిని నెరవేర్చదు, నాకు తెలుసు. ఆ బాధతో ఏదో భోజనం చేయలేదు, కానీ అలాగ పడుకునే లేదు, ఏడుస్తూ ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. జవాబు వచ్చింది. ఏలీ ద్వారా సర్వశక్తిమంతుడు మాట్లాడాడు. అప్పుడు ఆమె సమాధానంగా వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అప్పుడు ఆమెకు ఒక కుమారునిచ్చి సర్వశక్తిమంతుడు ఎవరైతే కోపం పుట్టించారో
విసిగించారు, వారు నోరు మూయించాడు ఆయన. ఇంక విసిగించడం మానేశారు, ఇంక వాళ్ళు కోపం కలిగేలాగా ప్రవర్తించడం మానేశారు. అలాంటి ప్రార్థనా జీవితం కావాలి. అవి ఎందుకు వచ్చాయేవి? ఎందుకు నేను హింసిస్తున్నారు? ఎందుకు నేను కోపం కలిగేలాగా నీ పట్ల ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ప్రార్థించాలని, తిరగబడాలని కాదు. అర్థమైందా? నువ్వు అన్నాలాగా ప్రార్థించాలని. అన్నా ఏం చేసింది చెప్పండి? నేనన్నా ఒక మాట అంటే 4 మాటలు అందా. నేను ఎక్కువ మాట్లాడేది సంతోషపడతారు కొంతమంది. ఆనందం. ఈ కోపిష్టులకి ఏదో కోపాన్ని తీర్చుకుంటే ఆనందం. అప్పుడు ఆనందం వస్తుందన్నమాట. అమ్మయ్య ప్రశాంతం ఉంది బాబు. ఒక మాట అన్నారు అనుకోండి, 4 మాటలు తిట్టి అమ్మయ్య ప్రశాంతం ఉందయ్యా. కోపిష్టులకి అలాగా మాటకు మాట అనడం, దెబ్బకు దెబ్బ, ఇది వీళ్ళ విధానం, కోపిష్టుల విధానం. పాత నిబంధనలు లేవు. పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, మాటకు మాట. పాత నిబంధన ఇది. కొత్త నిబంధనలు ఎలా ఉండాలి చెప్పండి? అలాంటి వాళ్ళను కూడా ప్రేమించి క్షమించి, అలాంటి వాళ్ళ గురించి శత్రువు గురించి కూడా, ఆమె ఒక శత్రువురాలు, వైరి అని రాయబడింది. విరోధిగా మారింది. శత్రువుగా మారి చాలా భయంకరంగా హింసించడం, మాట్లాడడం, రకరకాల శ్రమపేటలు చేస్తా ఉంటే అన్న ఏమి మాట్లాడలేదు. మౌనముగా ఉండి ఆమె ప్రార్థించింది. ఆయన నమస్తారు. నోరు అక్కడికి వచ్చి కూడా స్వరము కూడా వినపడకుండా మౌనంగా మనసులో ఆ కన్నీరు గారుస్తూ కన్నీటితో చెప్తుంది, అయ్యా పెనిన్న అవమానపరుస్తుందయ్యా, క్షమించిన ఆయన, బిడ్డలు లేరని వాళ్ళకి చెడుగా చెప్తుందయ్యా, నేను ఏదో శాపగ్రస్తురాలు అన్నట్టుగా మాట్లాడుతుందయ్యా, రకరకాలుగా అవమానపరుస్తుందయ్యా, నన్ను గొడ్రాలంటుందయ్యా, అందరిని కూడా చెప్పేస్తుందయ్యా, ఆమెను క్షమించయ్యా, నాకు బిడ్డను దయచేసి అవమానాన్ని తీర్చిన ఆయన. ఇంకప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మీద నన్ను విసిగించకుండా ఉంటారయ్యా, నన్ను కోపగించు, నా కోపం వచ్చేలాగా ప్రవర్తించకుండా ఉంటారు నాయన, నువ్వు నాకు దయచేయను ఆయన. ఆ విధంగా ప్రార్థించింది. అది మంచి మనసు అంటే ఆయన. అలా ప్రార్థించాలి. ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీకేమి కావాలో దాని గురించి, ఏమి లోపంగా ఉందో దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నామరిస్తారు. అందులో కోపిష్టులు ఉంటారు మీలో కూడా, మారు మనసు లేని వాళ్ళు, బయట కానీ రక్షణ లేని వాళ్ళు, సరిగా మారని వాళ్ళు, మత్స్యాకు సంబంధమైన వాళ్ళు, అన్ని సంబంధమైన వాళ్ళు ఉంటారు. అయినా కానీ నువ్వు ఎలా ఉండాలని మంచిగా అన్నలాగా ఉండాలి. ఆయన నామరిస్తారు. పెళ్ళిలో అలాంటి భర్త ఉండొచ్చు, పెళ్ళిలో అలాంటి భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. ఏమండి? నీ తల్లిదండ్రులు నిన్ను కోపగిస్తూ ఉండొచ్చు, కోపాన్ని కలిగించేలాగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు నిన్ను ఏమండి విసిగిస్తూ ఉండొచ్చు రకరకాలుగా. నువ్వు వెళ్ళి తిరగబడి వాళ్ళ మీద కోపపడడం కానీ చేయకూడదు. ఇప్పుడు యవనస్తుల పిల్లలు అలాగే ఉంటున్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడడం, తల్లిదండ్రులు కొట్టబోవడం, తల్లిదండ్రులు చిరాకు పడిపోవడం, ప్రార్థన రమ్మంటే చిరాకు, కోపడిపోవడం చేస్తుంటారు. అది తప్పు. అన్న అలా చేయలేదు. ప్రార్థన చేయాలి. ఆయన నామరిస్తాడు. నీ కోపం కలిగించేవాడిని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అంతేగాని తిరిగి నువ్వు కోపడకూడదు. కోపం పెట్టుకుంటే వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే. అప్పుడు ఆ లెక్కన మీద మంచి ఆత్మ అని అనుకుంటున్నావు. నా మీద కోపడుతున్నావు, నరకానికి వెళ్ళిపోతావు. ఏం మాట్లాడకూడదు. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆవిడ అలాంటి మాట్లాడిందా? నువ్వు మత్స్యాకు సంబంధమైన దానివే, అందుకే నా మీద కోపం పెట్టుకున్నాను, నన్ను గుడ్రాలు అంటున్నావు. నువ్వు చెడ్డదానివి కాబట్టే నువ్వే పరలోకం రావే అందా? నేను మాట్లాడింది అసలు బాధ అంతా ఎవరు చెప్పుకుంది? బాధ అంతా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి తీర్చుకుంది బాధ.
వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏమైనా బాధ తీర్చుకున్నా లేదు. ఇంకా ఆయన మీద ఆవిడ, ఎందుకంటే ఆమె ఆ బాధని ఆ కన్నీటిని తీర్చగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆమెకు తెలుసు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది విశ్వాసముతో. ఆమె బాధను తీర్చాడు. ఇంకా పెనిన్న నోరు మూసుకొని కూర్చున్నాడు. ఎవరు నోరు మూసారు చెప్పండి? అన్న నోరు మూసిందా? ఏమండి? నోరు మూయవే అని నోరు మూయించిందా అన్న? ఎవరు నోరు మూయించారు? హల్లెలూయా. మంచి కుమారుడి అతడి సమూయేలు. అలాంటి క్రైస్తవులుగా ఉండాలి తప్ప, అలాంటి క్రైస్తవులుగా బ్రతికితేనే ఎత్తబడతారు తప్ప, అన్నాలాగా ఉంటేనే ఎత్తబడతారు తప్ప పెనిలాగా ఉంటే ప్రమాదం. ఎవరెవరైనా పెనిలాగా ఉంటే నువ్వు అన్నాలాగా మాత్రమే ఉండు తప్ప, పెనిలాగా నువ్వు కూడా మారి నువ్వు కూడా అందరి ఇంట్లో పెనిన్నాళ్ళు ఉంటే గొడవలే. అర్థమైందా మీకు? కానీ ఇంట్లో ఒకరైనా అన్నా లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ కుటుంబం మారిపోతుంది ప్రార్థన వల్ల. ఆయన హల్లెలూయా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. ప్రార్థించుచుంటిమి దేవా, నీ కృప ద్వారా ప్రతిఫలము నీకు. ప్రార్థించుచుంటిమి దేవా, నీ కృప ద్వారా ప్రతిఫలము నీకు. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. హల్లెలూయా. నువ్వు వెళ్ళే పనుల దగ్గర కానీ, కాలేజీల దగ్గర కావచ్చు, స్కూల్ దగ్గర కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ కోపం కలుగు చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ వల్ల నీ కోపం కలుగుతూ ఉండొచ్చు. కానీ నువ్వు అన్నాలాగే ఉండాలి తప్ప, వాళ్ళ మీద కోపం తెచ్చుకునే వ్యక్తిగా చూడాలని కడిగేస్తా నేను, ఉతికేస్తా నేను, ఆరేస్తాను చూడు ఉతికి. వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కోపం పెట్టిస్తారు నాకు అని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పళ్ళు కొరుక్కుంటూ వెళ్ళి ఏదో గొడవ పెట్టి వచ్చేసుకుంటారు. ఇది అన్న లక్షణము కాదు. అన్న అలాంటిది కాదు. వాడు కోపం కలుగు చేసినా కోప్పడక, ఏమండి దిగమింగుకొని క్షమిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించింది. మెస్సయ్య కూడా ఆయనకి ఎన్నో కోపం కలిగినగా ముళ్ళ కిరీటం పెట్టారు, కోడా దెబ్బలతో కొట్టారు, రకరకాలుగా మాట్లాడారు, అవమానపరిచారు. ఆయన వీళ్ళేం చేస్తున్న వీళ్ళకి తెలియదు, క్షమించమని ఆ ప్రార్థన చేశాడు తప్ప తిరిగి కోపం తెచ్చుకుని. కాబట్టి అన్నాలాగా ఉండాలని నువ్వు నిర్ణయించుకొని అన్నాలాగా నువ్వు బ్రతికితే ఎత్తబడతావు. నేను అన్నాలాగా ఉండను, నేను ఒక పెద్ద కోపిష్టాలని, నా గురించి మీకు తెలియదు, నాకు చాలా కోపం ఉంది, మీకు తెలియదు నా గురించి అని అనుకుంటూ ఆ కోపాన్ని అలా గట్టి పెట్టుకొని ఉండావంటే నిన్ను తప్పించడం, నువ్వు శ్రమంలో పడడమే మరొక మార్గం లేదు. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. నువ్వు మారకపోతే, అన్నాలాగా మారకపోతే, పెనిన్నాలాగా ఇతరులు కూడా కోపం కలిగేలాగా సూటిపోటు మాట్లాడుతూ బాధలు పెడుతూ పెనిన్నాలాగా ఉన్నావంటే ప్రమాదం. ఇది పెనిన్నాలాగా విసిగిస్తూ, పెనిన్నాలాగా వాళ్ళని వీళ్ళకి కోపం వచ్చేలాగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నావంటే ప్రమాదమే. హల్లెలూయా. ఆహాబులాగా ఉన్నావేమో, సౌలులాగా ఉన్నావేమో, పెనిన్నాలాగా ఉన్నావేమో, జాగ్రత్త. అన్నాలాగా ఉంటే ఆశీర్వాదం పొందుతావు. అన్నాలాగా ఉంటే ఆమె కుమారుడు కన్నది సమూయేలు. అలాగే నువ్వు కూడా ఆయన రాజ్యాన్ని చూస్తావు సమా. ఆమె సమూయేలును చూసినట్లే నువ్వు మెస్సీని చూస్తావు సమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీ బాధ అంతా ఆయనతో చెప్పుకో, నీ కన్నీరంతా ఆయన ముందు విడువు. అన్న అదే విధంగా విడిచింది. నీ తల్లిదండ్రులు నిన్ను బాధ పెడుతున్నారా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను కోపంతో రకరకాల మాట్లాడుతున్నారా? హింసిస్తూ ఉన్నారా? చెడుగా చెప్తున్నారా? బాధ పెడుతూ ఉన్నారా? నిన్నెవరు కూడా ఇంట్లో కోపం పెట్టుకుని నిన్ను పట్టించుకోవటం లేదా? నిన్ను ఆదరించడం లేదా? నిన్ను ప్రేమించడం లేదా? నువ్వు ఆయన సన్నిధిని మోకరిల్లి ప్రార్థించు. అవన్నీ ప్రార్థించుట కొరకే, ఆయన వైపు తిరుగుడు కొరకే వస్తాయి సుమా.